లైఫ్ లో సెటిల్ అవుదామని అప్పు చేస్తే ఆ అప్పే మీ లైఫ్ ని సెటిల్ చేసేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. లక్షల్లో అప్పు తీసుకుంటే కోట్లలో వడ్డీ కట్టడం అనేది పాతకాలం పద్ధతి. 1.5 కోటి అప్పు చేస్తే 146 కోట్లు బాకీ కట్టడం అనేది నెక్స్ట్ లెవెల్. సింగపూర్ లో ఇదే జరిగింది. 2010-11 మధ్య కాలంలో ఒక వ్యక్తి లైసెన్స్ ఉన్న ఫైనాన్స్ కంపెనీలోనే 4% వడ్డీకి $2.5 లక్షల అంటే సింగపూర్ కరెన్సీలో సుమారు 1.7 కోట్లు అన్నమాట. అంత అప్పు చేశాడు. వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తూ ఉండడంతో 4% కాస్త 8% అయింది. ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్క నెలలోనే $2,500 కట్టించుకున్నారు. ఇక 4 ఏళ్లు అయ్యేసరికి అసలు వడ్డీ అంతా కలిపి $3 మిలియన్ అయింది. ఇది భారంగా మారడంతో 2016లో ఆ వ్యక్తి అప్పు అసలు కట్టలేక ఆ ఇంటిని అదే ఫైనాన్స్ కంపెనీ ఓనర్ అయినటువంటి వ్యక్తికి 14 కోట్లకు అమ్మేశాడు. సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే తన కుటుంబం రోడ్డు మీద పడుతుంది కాబట్టి నెలకు ఒక 8,500 చెల్లించేలా అదే ఇంట్లో అద్దెకుంటాను అని చెప్పి ఆ ఫైనాన్స్ ఓనర్ ని ఒప్పించుకున్నాడు. అయితే ఆ వ్యక్తి అద్దె చెల్లించట్లేదని, అలాగే ఇల్లు కూడా ఖాళీ చేయట్లేదు అని చెప్పి ఆ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ ఏకంగా కోర్టుని ఆశ్రయించాడు. దాంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన జడ్జ్ దీనిపైన లోతైన విచారణ జరగాలి అని చెప్పి భావించారు. కానీ ఫైనాన్స్ కంపెనీ ఓనర్ మాత్రం దీంట్లో తమ తప్పేమీ లేదని, ఇదంతా తనకి తానే చేసుకున్న పని అని చెప్పి ఆయన వాదించే ప్రయత్నం చేశారు. చివరకు తాను కొన్ని ఇంట్లో తానే అద్దెకుండాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే అప్పు చేసే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఈఎంఐలు ఆలస్యమైతే వడ్డీల మీద వడ్డీలు వేసి, దానికి తోడు పెనాల్టీలు వేసి మీరు కట్టాల్సిన దానికన్నా కూడా ఎన్నో రెట్లు ఎక్కువ వసూలు చేస్తారు. ఏదేమైనా ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ చేసినటువంటి ఈ బిజినెస్ చూస్తే సాక్షాత్తు కుబేరుడు కూడా అప్పు చేయాలన్నా భయపడతాడేమో.